హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాస్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ 2023 మహేంద్ర స్కార్పియో NZ2 కంప్లీట్ బేస్ మోడల్ రివ్యూ తీసుకొచ్చాను. ఎస్, మీరు నమ్మట్లేరా? ఇక్కడ చూడండి, మోడల్ యొక్క డీటెయిల్స్ అనేవి ఉంటాయి, కార్ డీటెయిల్స్. స్కార్పియో ఎన్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ 2 వీల్ డ్రైవ్ Z2 వేరియంట్ అనేది ఇక్కడ రాశారు, 7 సీటర్ వెహికల్. సో అలాయ్ వీల్ చూసి మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. కస్టమర్ అలాయ్ వీల్స్ ఒరిజినల్ వేయించుకున్నారు కాబట్టి టాప్ మోడల్లా కనిపిస్తుంది. దాని కూడా ప్రైస్ ఎంత అయిందని చెప్తాను. సో మహేంద్ర వాళ్ళు న్యూ స్కార్పియో ఎన్ని మన ఇండియన్ మార్కెట్లో అయితే లాస్ట్ ఇయర్ అనేది ఇంట్రొడ్యూస్ అనేది చేశారు. సో ఈ స్కార్పియో అనేది కంటిన్యూగా బుకింగ్స్ అనేవి రిసీవ్ అవుతున్నాయి, ఎస్పెషల్లీ బేస్ వేరియంట్ Z2కే. అంతలా వాల్యూ ఫర్ మనీ ఉందా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో స్కార్పియో ఎన్ వచ్చేసి టోటల్ 6 వేరియంట్స్లో అవైలబిలిటీగా ఉంటుంది. అండ్ హైయెస్ట్ డిమాండ్ అనేది మనకు అఫీషియల్ లాంచ్ అప్పటి నుంచే చూస్తున్నాము. ఎగ్జాంపుల్గా 30 సెకండ్స్లోనే మనకు బుకింగ్స్ ఓపెన్ చేసినప్పుడు రిజర్వేషన్ కోసం రికార్డ్ బ్రేకింగ్గా ఆల్మోస్ట్ అరౌండ్ 1 lakh యూనిట్స్ అనేవి బుకింగ్ అయ్యాయి. అంటే 30 సెకండ్స్లో దీని డిమాండ్ ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చు మన ఇండియన్ మార్కెట్లో. సో కస్టమర్స్ ఎవరన్నా Z2 బేస్ మోడల్ని బుక్ చేసుకున్నట్టయితే వాళ్ళందరికీ ఇప్పుడు రిలీఫ్ అయితే అయ్యింది. ఎందుకంటే ప్రొడక్షన్ స్టార్ట్ అయ్యి ఫస్ట్ బ్యాచ్ అనేది డీలర్షిప్ వాళ్ళ దగ్గరికి అరైవ్ అయ్యాయి. అందులో హైదరాబాద్కి వెరీ లేట్గా వస్తాయి వెహికల్స్ అనేవి కాబట్టి ఇప్పుడు మనం అయితే లైవ్లో చూస్తున్నాము Z2 బేస్ మోడల్ అయితేను. ఈ Z2 వేరియంట్ అనేది పెట్రోల్ అండ్ డీజిల్ రెండిట్లో కూడా అవైలబిలిటీగా ఉంది, కాకపోతే ఓన్లీ మాన్యువల్లో మాత్రమే ఉంటుంది. ఇంకా స్కార్పియో ఎన్ యొక్క బేస్ మోడల్ ప్రైస్ వచ్చేసి మనకు డీజిల్ అయితే 13,55,000 రూపాయలు ఉంది ఎక్స్ షోరూమ్ ఎస్టిమేటెడ్. పెట్రోల్ అయితే 13,05,000 రూపాయలు ఉంది ఎక్స్ షోరూమ్ ఎస్టిమేటెడ్. రెండింటికి డిఫరెన్స్ చూస్తే కేవలం 50,000 రూపాయలు అనేది ఎక్స్ షోరూమ్ డిఫరెన్స్ అనేది ఉంది. ఎగ్జాక్ట్ ప్రైసెస్ కనుక్కోవాలనుకుంటే మీకు స్క్రీన్ పైన వచ్చిన కాంటాక్ట్ కాల్ చేయొచ్చు. సో చాలామంది నాకు కమెంట్ చేస్తున్నారు, సో ఆన్ రోడ్ ప్రైస్ చెప్పని. నేను ఎస్పెషల్లీ వాల్యూ ఫర్ మనీ వేరియంట్స్కి అండ్ ఆల్సో బేస్ మోడల్కి ఆన్ రోడ్ ప్రైస్ చెప్పకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో ఎవ్రీ మంత్కి డీలర్షిప్ వాళ్ళ దగ్గర ఆన్ రోడ్ ప్రైసెస్ అనేవి చేంజ్ అవుతున్నాయి. మీరు ఈ మంత్ వెళ్ళిన ప్రైస్ అనేది నెక్స్ట్ మంత్ ఉండట్లేదు కాబట్టి ఎగ్జాక్ట్లీ ఎప్పుడైనా కనుక్కోవాలని కూడా మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కూడా కనుక్కోవచ్చు. సో ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, మన ఛానల్లో వాల్యూ ఫర్ మనీ కార్సే కాదు, అది కూడా బేస్ మోడల్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రాగానే మన ఛానల్లో చేసేస్తున్నాను వీడియోస్ అనేవి. కానీ నాకు మాత్రం మీ నుంచి ఎలాంటి సపోర్ట్ రావట్లేదు. ఎస్పెషల్లీ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అందుకే మన ఛానల్ వ్యూవర్షిప్ తగ్గట్టుగా సబ్స్క్రిప్షన్ మ్యాచ్ అవ్వట్లేదు. సో మన ఛానల్లో మీకు డైలీ ఒక రివ్యూ తీసుకొస్తున్నాను. డైలీ ఈవినింగ్ 9 o'clock ఒక ఎక్స్క్లూజివ్ ఎక్సైటింగ్ కంటెంట్ రివ్యూస్ తీసుకొస్తున్నాను. బైక్స్ గురించి, కార్స్ గురించి, న్యూ కార్, ఫస్ట్ లాంచెస్, ఫస్ట్ లుక్స్, ఫస్ట్ టెస్ట్ డ్రైవ్స్, ఫస్ట్ కంపారిజన్ అన్నీ చేస్తున్నాను. మీరు పిచ్చి పిచ్చి ఛానల్స్ అన్నిటి కూడా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇలాంటి నాలెడ్జబుల్ కంటెంట్ అండ్ క్వాలిటీ కంటెంట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ ఇచ్చే ఛానల్కి మాత్రం సపోర్ట్ చేయట్లేరు. అదే నాకు బాధ అనిపిస్తుంది. సో ప్లీజ్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి, నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనం వీడియోలోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బేస్ మోడల్లో ఎస్పెషల్లీ 3 కలర్స్ మాత్రమే ఉంటాయి. డార్జిలింగ్ సిల్వర్, ఎవరెస్ట్ వైట్ అండ్ నెపోలీ బ్లాక్. ఇప్పుడు మీ స్క్రీన్లో చూస్తుంది. ఇది బాడీ ఆన్ ఫ్రేమ్ రేర్ వీల్ డ్రైవ్తో వస్తుంది. రోబోస్టిక్ కన్స్ట్రక్షన్ అంటాము. వేరియంట్స్ వచ్చేసి నార్మల్గా స్కార్పియోలో Z2 ఉంటుంది బేస్ మోడల్, ఇప్పుడు చూస్తుంది మీరు. Z4 వస్తుంది, Z6 ఆల్రెడీ రివ్యూ చేసిన రీసెంట్గానే చూడండి. Z8 అండ్ Z8 లగ్జరీ లాంచ్ అయిన వెంటనే వాకర్ అండ్ టెస్ట్ డ్రైవ్ చేసేసాను, అది కూడా చూడండి. సో టోటల్ డీజిల్ అయితే 19 వేరియంట్స్ ఉన్నాయి, పెట్రోల్ అయితే 11 వేరియంట్స్ అనేవి. టోటల్ 30 ట్రిమ్ వేరియంట్స్ కింద అయితే ఉంటుంది స్కార్పియోలో. ఫ్రెండ్స్, ఈ కార్లో మీరు ఫ్యూచర్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టయితే టెక్ ఫీచర్స్ కానివ్వండి, కీ ఫీచర్స్ ఏం ఎక్స్పెక్ట్ చేసినా కూడా వీడియోని ఇప్పుడే స్కిప్ చేయండి. ఎలాంటి ఫ్యూచర్స్ మీకు ఇందులో అయితే రావు. జస్ట్ మీకు ఇంజన్, అలాగే కార్ ఇస్తారు, సీట్లు, స్టీరింగ్ అంతే ఉంటుంది. 7 సీటర్ స్ట్రాంగ్ SUV కావాలనుకుంటే ఈ వెహికల్ రావాలి. ఇంకా ఫ్రంట్లో మీకు MIC బ్లాక్ గ్రిల్ ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా హారిజాంటల్ గ్లాసీ బ్లాక్తో గ్రిల్స్ అనేవి చూడొచ్చు. ట్విన్ ప్రీక్ బటర్ఫ్లై లోగో. ఫ్రంట్ కెమెరా అనేది ఓన్లీ టాప్ మోడల్ లగ్జరీలో వస్తుంది. ఇంకా హెడ్ ల్యాంప్స్ గురించి మాడితే హెలోజిన్ హెడ్ ల్యాంప్స్ వస్తాయి, LED ప్రొజెక్టర్ లాంటివి రావు. సిగ్నేచర్ డబుల్ బ్యారల్ MFR హెడ్ ల్యాంప్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో హెలోజిన్గా అయితే ఉంటాయి. అండ్ ఆల్సో మీకు ఇక్కడ చూసే పైలట్ ల్యాంప్ అండ్ టర్న్ ఇండికేటర్ అనే బల్బ్స్గా ఉన్నాయి. బాడీ కలర్ బంపర్స్ ఇస్తున్నారు బేస్ మోడల్ అయినప్పటికీ. అండ్ ఫాగ్ ల్యాంప్స్ కూడా మిస్ అయ్యాయి. టాప్ మోడల్లో LED ప్రొజెక్టెడ్ ఫాగ్ ల్యాంప్స్ వస్తాయి. ఫ్రంట్లో మీకు హనీమేస్ ట్రీట్మెంట్, ఎయిర్ డ్యామ్ ఇంటేక్, ఆల్సో నెంబర్ ప్లేట్ పొజిషనింగ్ అనేది చూడొచ్చు. స్కిడ్ ప్లేట్స్ అనేది కామన్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బోనెట్ హుడ్ యొక్క సైజ్ కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, ఫినిషింగ్ అంతా కూడా సేమ్ ఉంటుంది. సేమ్ కట్స్ అండ్ క్రూజెస్ యాజ్ టాప్ మోడల్ అని ఉంటాయి. ఎలాంటి చేంజెస్ అనేవి ఉండవు. అండ్ వైపర్స్ కూడా నార్మల్ క్వాలిటీ వైపర్స్ ఇస్తారు, ఆటో వైపర్స్ అనేవి రావు. ఫ్రెండ్స్, ఇంకా కమింగ్ టు సైడ్ ప్రొఫైల్, ఫ్రంట్లో కనుక చూసుకుంటే ప్లెయిన్ ఫెండర్స్ ఇస్తారు, వీల్ ఆర్చెస్ వస్తాయి. అండ్ ఈ అలాయ్ వీల్స్ వచ్చేసి కస్టమర్ వేయించుకున్నారు ఆప్షనల్గా, ఎక్స్ట్రా పే చేసి 70,000 రూపీస్ పడినాయి. అంటే ఈ అలాయ్ వీల్స్ వచ్చేసి ఒరిజినల్ మహేంద్ర వాళ్ళే డ్యూయల్ టోన్ మెషిన్ కట్ అలాయ్ వీల్స్ ఇవి. సో దీని వల్లనే టాప్ మోడల్ లుక్ వస్తుంది. 245/65 R17 ఇంచెస్ సేమ్ ప్రొఫైల్ వీల్ అలాయ్ వీల్కి వచ్చేసింది. యాక్చువల్గా స్టీల్ వీల్స్ వస్తాయి బేస్ మోడల్కి. ఫ్రంట్ డబుల్ విష్ బోన్ విత్ కాయిల్ ఓవర్ షాక్స్ విత్ FDD అండ్ MTV CL సస్పెన్షన్ ఉంటుంది. సస్పెన్షన్
సస్పెన్షన్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇందులో చాలా బాగుంటుంది, స్టిఫరీ సస్పెన్షన్ ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ సైడ్ ప్రొఫైల్ నుంచి ఒకసారి వెహికల్ చూడండి, ఏ యాంగిల్ నుంచి కూడా ఇది మీకు బేస్ మోడల్లో కనిపించదు. డైమెన్షన్స్ అన్ని నేను స్క్రీన్ పైన యాడ్ చేస్తున్నాను, ఒకసారి చూసేయండి. వెహికల్వి సేమ్ డైమెన్షన్స్ టాప్ మోడల్ ఎలాంటివి ఉంటాయో అవి అన్నీ కూడా సేమ్ ఉంటాయి, ఏం చేంజెస్ అనేవి ఉండవు. అండ్ ఆల్సో మీరు బ్లాక్ కలర్ కాబట్టి ఎస్పెషల్లీ చాలా బాగా సూట్ అయింది బేస్ మోడల్కి. అదే వైట్ ఆర్ సిల్వర్ తీసుకుంటే ఈజీగా తెలిసిపోతాయి. లైక్ ఈ ఓఆర్వీఎం వచ్చేసి ప్లాస్టిక్ ఫినిష్ ఆఫ్ ఓఆర్వీఎం ఇస్తున్నారు. ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ లేదు, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ లేదు, కాకపోతే టర్న్ ఇండికేటర్ ఇందులో ఇంటిగ్రేట్ చేశారు, చాలా బాగుంది. సో మళ్ళీ ర్యాపింగ్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. లైక్ డోర్ హ్యాండిల్స్ కూడా బ్లాక్ డోర్ హ్యాండిల్స్ ప్లాస్టిక్లో ఇస్తున్నారు, బాడీ కలర్ రావట్లేదు కాబట్టి. ఇవన్నీ మీరు ఆఫ్ ద మార్కెట్ ర్యాప్ చేయించుకుంటే లైక్ టాప్ మోడల్లోనే ఉంటాయి. అండ్ బ్లాక్అవుట్ బీ పిల్లర్స్, ఈ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ కూడా విండో సరౌండింగ్స్ క్రోమ్ వేయించుకుంటే ఇంకా బాగా అట్రాక్టివ్ లుక్ వస్తుంది బ్లాక్ కలర్కి ఎస్పెషల్లీ. చాలా యాక్సరీస్ ఉంటాయి, మళ్ళీ మీరు మోడిఫై చేయించుకోవచ్చు వెహికల్ని. లెఫ్ట్ సైడ్లో ఫ్యూయల్ ట్యాంక్ ప్రొవైడ్ చేసేస్తున్నారు. అండ్ డీజిల్ ఆర్ పెట్రోల్ సేమ్ ఉంటుంది. అండ్ రేర్ వచ్చేసి కూడా డిస్క్ బ్రేక్స్ వస్తాయి, 4 కూడా వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్స్. షార్ప్ బైట్ అనేది ఉంటుంది బ్రేకింగ్ సిస్టంలో, మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మోల్డింగ్స్ అన్ని కూడా చూడొచ్చు, సైడ్ మోల్డింగ్స్ డోర్ ప్యానల్స్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ మీరు ఫుట్ స్టెప్ అడిషనల్గా వేయించుకోండి. రేర్ సస్పెన్షన్ పెంటాలింగ్ విత్ వాట్స్ లింకేజ్ విత్ FDD అండ్ MTVCL సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాయి. ఇది ఓవరాల్గా సైడ్ ప్రొఫైల్. ఇంకోటి ఏంటంటే ఎక్స్టీరియర్లో మీకు సన్ రూఫ్ కూడా మిస్ అవుతుంది బేస్ మోడల్ కాబట్టి, ఆబ్వియస్లీ ఎక్స్పెక్ట్ చేయదు. అండ్ రేర్ ప్రొఫైల్ వచ్చేసి స్కార్పియో ఎన్ బేస్ మోడల్ Z2 అయితే మీకు ఇలా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ లైక్ టాప్ మోడల్ లాంటి లుక్స్ అనేవి తీసుకొస్తాయి మనకు బేస్ మోడల్లో కూడాను, ఎందుకంటే అలాంటి డిజైన్స్ అనేవి చూడొచ్చు మనకు. ఫస్ట్ సెంటర్లో ట్విన్ పీక్ బటర్ఫ్లై లోగో, న్యూ లోగో మహేంద్ర వాళ్ళది. రేర్ కెమెరా మిస్ అవుతుంది ఆబ్వియస్లీ. అండ్ రేర్ డోర్స్ కూడా ప్లాస్టిక్ ఫినిష్లో ఇస్తున్నారు. రైట్ సైడ్లో మీకు టైల్ గేట్ పైన స్కార్పియో అండ్ బ్రాండింగ్ అండ్ వాల్వో టైప్ డిజైన్ ఆఫ్ టాల్ స్టాక్డ్ LED టైల్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ నైస్ టచ్. బాడీ కలర్ బంపర్స్ ఫ్రంట్ అండ్ రేర్ ఉన్నాయి. అండ్ రిఫ్లెక్టర్స్ అండ్ రివర్స్ లైట్ హ్యాంగ్ అనేది అయ్యాయి చూడొచ్చు మీరు. సేమ్ యాజ్ టాప్ మోడల్ అని అనిపిస్తుంది మొత్తం కూడా రేర్ నుంచి. అండ్ ఆల్సో మీకు స్పేర్ వీల్ వచ్చేసి కింద ఉంటుంది, సేమ్ స్కార్పియో అండ్ డిజైన్. ఇది స్టీల్ వీల్ వస్తుంది, అలాయ్ వీల్ రాదు. అండ్ నెక్స్ట్ మీకు సస్పెన్షన్ రేర్ యాక్సిల్ చూడొచ్చు, రేర్ వీల్ డ్రైవ్తో వర్క్ అనేది అవుతుంది. బాడీ ఆన్ ఫ్రేమ్ వెహికల్ ఇది, విచ్ ఇస్ వెరీ నైస్. దీనికోసమే పర్చేస్ చేయాలి. 2 పార్కింగ్ సెన్సార్స్, ట్యూనింగ్ హుక్ అయితే ఇస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫీచర్స్ ఏవి కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు, లైక్ వైపర్ ఉండదు, డిఫాగర్ ఉండదు, వాషర్ ఉండదు, ఎలాంటి ఫీచర్స్ మీరు ఎక్స్పెక్ట్ అనేది చేయొద్దు, ప్లెయిన్గానే ఇస్తారు. అండ్ నెక్స్ట్ మీకు కాకపోతే మీకు ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ అండ్ షార్క్ ఫిన్ యాంటీనా బ్లాక్ ఫినిష్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి బూట్ స్పేస్ చూద్దాము. సో కమింగ్ టు బూట్ వచ్చేసి సీట్ అప్రైట్ చేసిన తర్వాత థర్డ్ రో సీట్ 57 లీటర్స్ మాత్రమే ఉంటుంది. చాలా చిన్న బూట్ స్పేస్ అనేది ఉంటుంది. ప్రస్తుతానికి అలాయ్ వీల్స్ బాక్సెస్ పెట్టారు కాబట్టి చూపించలేకపోతున్నాను. సో నెక్స్ట్ వన్ సైడ్ ఓపెనింగ్ ఆఫ్ టైల్ గేట్ అనేది ఉంటుంది. బూట్ అనేది వన్ సైడ్ ఓపెనింగ్ స్కార్పియో స్టైల్లో చూడొచ్చు. అది కూడా హైడ్రాలిక్తో ఓపెన్ అవుతుంది, వెరీ ఈజీ. అండ్ బ్లాక్ డోర్ హ్యాండిల్ 5 డోర్స్తో కౌంట్ చేశారు కాబట్టి. అండ్ ఇన్సులేషన్ అన్ని కూడా చేశారు సౌండ్ ప్రూఫ్ గాను. సో ఇవి యాక్చువల్గా ఒరిజినల్ అలాయ్ వీల్స్ ఇందులో వచ్చాయి, దీంట్లో స్టీల్ వీల్స్ ప్లేస్ చేసేసారు, కస్టమర్కి ఇస్తారు. మహేంద్ర వాళ్ళ జెన్యూన్ యాక్సరీస్ చూడొచ్చు. 70,000 ప్లస్ అంటే ఆల్మోస్ట్ 18,000 రూపీస్ ఈచ్ అలాయ్ వీల్ అలా పడింది. ఒరిజినల్గా అయితే స్టీల్ వీల్స్ బేస్ మోడల్ ఇలా వస్తాయి. మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. అలాయ్ వీల్స్ కస్టమర్ వేయించుకున్నది, డెలివరీ వెహికల్ ప్రజెంట్ రిక్వెస్ట్ చేసి తీసుకున్నాను రివ్యూ. చాలా తక్కువ దొరుకుతుంది రివ్యూస్కి. అండ్ రేర్ సీట్ కూడా ఉంది, 7 సీటర్తో కౌంట్ చేస్తారు. ఇది బెంచ్ సీట్ వస్తుంది. కంఫర్ట్ నేను ఆల్రెడీ చూపెట్టాను Z6 వేరియంట్లో, చూడని వాళ్ళు ఉంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఉన్నాయి, చూసేయండి. అండ్ ఇక్కడ ఒక 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఇస్తున్నారు. 12 వోల్ట్ ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంది. రేర్ ప్యాసింజర్ వాళ్ళకి కంఫర్ట్ కీ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సీట్ బెల్ట్స్ ఉంటాయి, విండోస్ ఉన్నాయి, కాకపోతే ఏసీ వెంట్స్ అనేవి ఉండవు. అండ్ దీని కింద టూల్ అది ఏమంటారు మనకు జాక్ అనేది ప్లేస్ చేస్తారు, టూల్ కిట్ అనేది ఉంటుంది. అండ్ ఒకసారి బూట్ అనేది క్లోజ్ చేసేద్దాము క్విక్లీగా. అండ్ సెకండ్ రో కూడా వెళ్ళిపోదాం. అండ్ ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ నుంచి డిజైన్స్ అండ్ ఫీచర్స్. అండ్ ఇంకొకటి నేను చూపించడం మర్చిపోయాను, బేస్ మోడల్ కీస్ వచ్చేసి Z2 వేరియంట్ స్పెషల్లీ. సో కీస్ వచ్చేసి ఇలాగైతే కనిపిస్తాయి. ఎలాంటి కీలెస్ ఎంట్రీ కానివ్వండి, స్మార్ట్ కీ ఎంట్రీ ఏవి కూడా ఉన్నాయి, అన్ని డమ్మీ చూడొచ్చు. కీ తోటి ఓపెన్ చేయాలి. అండ్ బ్యాక్ సైడ్ మహేంద్ర లోగో ఇస్తున్నారు సింపుల్గా. ఫ్లిప్ కీ ఇస్తారు, పుష్ స్టార్ట్ బటన్ కూడా రాదు. ఎక్స్ట్రా ఒక స్పేర్ కీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సింపుల్ కీస్ ఉంటాయి. డిజైన్ మాత్రం టాప్ మోడల్ ఉంటుంది, దాని మీద ఏవి ఫీచర్స్ కూడా ఉండవు. ఇది ఓవరాల్గా ఎక్స్టీరియర్ నుంచి మనం మాట్లాడితేనే ఇంటీరియర్కి అయితే వెళ్ళిపోదాం సెకండ్ రోలో. ఫస్ట్ ఇంకా బేస్ మోడల్ ఇంటీరియర్ చూడగానే మీకు ఇలా అయితే కనిపిస్తుంది. డ్యూయల్ టోన్ ఇంటీరియర్ చూడండి, లైక్ ఎగ్జాక్ట్లీ టాప్ మోడల్ లానే ఉంటుంది చూస్తాను. కాకపోతే ప్రీమియం టచెస్ అనేవి ఉండవు, సాఫ్ట్ టచెస్ ఉండవు, ప్రీమియం ఫీచర్స్ అనేవి ఉండవు. ఎక్స్పెక్ట్ చేయొద్దు కూడా మనకు బేస్ మోడల్ నుంచి. బెంచ్ టైప్ సీట్ అనేది ఇస్తారు. అండ్ డోర్స్ నుంచి కూడా చూస్తే ఫస్ట్ చూడగానే మీకు టాప్ మోడల్ లానే ఉంటుంది. వైడర్ ఓపెనింగ్, సేమ్ డిజైన్స్ అనేవి ఉంటాయి. డీసెంట్ బాక్సీ టైప్ ఆఫ్ విండో గ్లాస్ ఏరియా వచ్చి ఏరీ ఫీలింగ్ వస్తుంది. అండ్ బ్రౌన్స్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ డోర్స్లో కనుక చూస్తే డిజైన్లో మీకు డ్యూయల్ టోన్ కలర్ డోర్స్ అండ్ బ్లాక్ డోర్ హ్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు లాక్ సిస్టమ్తో. హార్డర్ ప్లాస్టిక్స్ అక్కడక్కడ ఉన్నాయి, పవర్ విండోస్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఆమ్రెస్ట్ అంతా కూడా సాఫ్ట్వేర్ ప్లాస్టిక్స్ ఇస్తున్నారు. అండ్ హోల్డర్స్ చూడొచ్చు, హార్డర్ ప్లాస్టిక్స్ ఉన్నాయి. బిలో ద లోడ్ సైడ్ అంతా హార్డర్ ప్లాస్టిక్స్. 4 స్పీకర్స్ ఉంటాయి.
పాకెట్స్ పైన వాటర్ బాటిల్ హోల్డర్ అయితే ఫిక్స్ అవుతుంది. ఇంకా సీట్స్ చూడగానే 60-40 స్ప్లిటెడ్ సీట్స్, బెంచ్ సీట్ ఇస్తారు సెకండ్ రోలో, 1 టచ్ థంబ్నెల్ కూడా అవుతుంది. అండ్ 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, సెంటర్ ప్యాసింజర్ వాళ్ళకి ఫిక్స్డ్ హెడ్ రెస్ట్, డ్యూయల్ టోన్ ఫ్యాబ్రిక్ చూడొచ్చు, డార్క్ బ్రౌన్స్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ ఫ్యాబ్రిక్ అపాలిష్డ్ సీట్ కవర్స్ ప్రొవైడ్ అనేది చేస్తున్నారు. ఒకసారి మీకు లోపల కూర్చొని క్విక్లీగా బేస్ మోడల్ కంఫర్ట్ ఎలా ఉండేదని చూసాను. సో టాప్ మోడల్ అయితే లెదర్ సీట్స్ అనేవి ఇస్తారు. సో దీంట్లో అండైతే సపోర్ట్ డీసెంట్గా ఉంది, డీసెంట్ నీ రూమ్ చూడొచ్చు, స్కూప్ డౌట్ విత్ మ్యాగ్జిన్ హోల్డర్స్ ఉన్నాయి ఇంటిగ్రేటెడ్ గానీ. అండ్ హెడ్ రూమ్ కూడా మీకు అబౌట్ డీసెంట్గా అయితే ఉంది, ఫిక్స్డ్ హోల్డర్స్ ఇస్తున్నారు అండ్ లైట్ ఇస్తున్నారు సెంటర్లో. అండ్ ఇక్కడ ఒక లైట్ అయితే ఉంది, సెకండ్ అండ్ థర్డ్ రో వాళ్ళకి సెంటర్లో ఒక లైట్ ఇస్తున్నారు. 2 అడ్జస్టబుల్ హెడ్రెస్ట్, సెంటర్ ప్యాసింజర్ వాళ్ళకి ఫిక్స్డ్ ఉంది, అట్లీస్ట్ గ్రేట్. అండ్ సెంటర్ ఆమ్రెస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బేస్ మోడల్లో. చాలా మటుకు మిడ్ వేరియంట్లోనే ఇవ్వరు సెంటర్ ఆమ్రెస్ట్, అలాంటి బేస్ మోడల్ ఇస్తున్నారు. ట్విన్ కప్ హోల్డర్స్ ఉంటాయి అండ్ 3 పాయింట్ సీట్ బెల్ట్స్, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ వస్తే ఏసీ వెంట్స్ ఉన్నాయి సెకండ్ రో వాళ్ళకి, థర్డ్ రో వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే సింగిల్ జోన్ ఉంది, డ్యూయల్ కంప్రెసర్ లేదు, టైప్ సి సాకెట్ ఇస్తున్నారు. అండ్ డాష్ వచ్చేసి మీకు ఇలాగ అనిపిస్తుంది, టాప్ మోడల్ లానే ఉంటాయి కాకపోతే ఉండవు. అండ్ కర్టన్స్ వచ్చేసి కర్టన్ ఎయిర్ బ్యాగ్స్ మిస్ అవుతాయి, హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్స్ మిస్ అవుతాయి. ఇంతకన్నా ఫీచర్స్ అనేవి మీరు ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు, డీసెంట్ ఫీచర్స్ అండ్ డీసెంట్ డిజైన్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు ఒకసారి మనము ఫ్రంట్ కో ప్యాసింజర్ నుంచి చూద్దాము. సో రిక్వెస్ట్ సెన్సర్ లాంటి ఏమి కూడా ఉండవు. క్రోమ్ డోర్ హ్యాండిల్స్ మళ్ళీ మీరు వేయించుకోండి, బాగుంటాయి మళ్ళీ ఆఫ్ ద మార్కెట్ బ్లాక్ కలర్లో. సో ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ మీకు డ్యూయల్ టోన్ చూడవచ్చు, బ్రౌన్స్ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ డాష్ బోర్డ్ ఉంటుంది. డోర్స్ నుంచి చూస్తే సేమ్ డిజైన్స్ అండ్ సేమ్ ఫీచర్స్ ఉంటాయి, మళ్ళీ మీకు స్పెషల్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ మీకు ఫ్రంట్ క్యాబిన్ అయితే ఇలా కనిపిస్తుంది, డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్తో చూడొచ్చు. సో ఇక్కడ మిడిల్లో డాష్ బోర్డ్ అంతా కూడా మీకు ప్లాస్టిక్స్ అనేవి ఇస్తారు. టాప్ మోడల్ అయితే లెదర్ ఫినిష్లో ఉంటుంది కదా, సాఫ్ట్ టచ్గా. స్కార్పియో బ్రాండింగ్ కూడా ప్లాస్టిక్లోనే ప్రింట్ చేశారు. అండ్ ఎయిర్ బ్యాగ్ అనేది ఉంది, వర్టికల్ మనకు ఏసీ వెంట్స్ అనేవి ఉన్నాయి. ఇదంతా కూడా స్టిచ్చింగ్స్ టైప్ అనేది ప్లాస్టిక్లోనే ఉన్నాయి. సో కవరప్ అనేది చేశారు డిజైన్స్. గ్లో బాక్స్ వచ్చేసి డీసెంట్ సైజ్ ఉంది, డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి మరీ పెద్దగా అయితే లేదు. సో అప్రైట్ కమాండింగ్ పొజిషన్స్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్ సీట్స్ ఇస్తున్నారు, వెంటిలేటెడ్ లాంటివి ఏమి కూడా ఉండవు, సన్ రూఫ్ ఉండదు. ఇది ఫ్రంట్ వచ్చేసి మనకు. అండ్ స్కార్పియో ఎండ్లో ఇంకోటి గుర్తుపెట్టుకోండి మీరు, స్టీరింగ్ వచ్చేసి పెట్రోల్ అయితే ఎలక్ట్రిక్ స్టీరింగ్ ఉంటుంది, డీజిల్లో అయితే హైడ్రాలిక్ స్టీరింగ్ అనేది ఇస్తారు. ఇంకా సేఫ్టీలో అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి బేస్ మోడల్ కాబట్టి ఫ్రంట్ ప్యాసింజర్ వాళ్ళకే. ఏబిఎస్ ఉంది, ఈబీడీ ఉంది, ఈఎస్సీ ఉంది, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, వెంటిలేటెడ్ డిస్క్ అది కూడాను, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్ చూడొచ్చు, సీట్ బెల్ట్స్ రిమైండర్ అండ్ ఆల్సో రేర్ సెన్సర్స్ అనేవి ఉన్నాయి. ఇవన్నీ కాకుండా గ్లోబల్ ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ రేటింగ్ అనేది గెలుచుకుంది. దీనికోసం అన్న చాలా మంది పర్చేస్ చేస్తారు, బేస్ మోడల్ టెస్ట్ చేశారు కాబట్టి బేస్ మోడల్ 5 స్టార్ గెలుచుకుంది. సో సేఫ్టీలో బిల్డ్ క్వాలిటీలో ఎలాంటి ఇష్యూ అయితే లేదు. అండ్ కీస్ వచ్చేసి మీకు ఇలానే ఓపెన్ చేయాలి, నార్మల్గా కీలెస్ ఎంట్రీ కానివ్వండి అలాంటివి ఉండవు, కీ తోటే మీరు అన్లాక్ చేయాలి, కీ తోటే లాక్ చేసుకోవాలి. లైక్ ఓల్డ్ ఈ సిస్టమ్ లాగా ఉంటుంది బేస్ మోడల్ కాబట్టి. మళ్ళీ మీరు సపరేట్గా వైరింగ్తో కూడా ఏం చేసుకొని అవసరం లేదు, ఎందుకంటే చేయదు కూడా వైరింగ్ డిస్టర్బ్ని, బేస్ మోడల్ వారంటీ పోతుంది. అండ్ ఇంటీరియర్ ఫస్ట్ లుక్ ఇలాగ అనిపిస్తుంది, సీట్స్ కంఫర్టబుల్గా బట్ హైట్ అడ్జస్టబుల్ లేదు, మిస్ అయింది, కమాండింగ్ పొజిషన్గానే ఉంది. అండ్ డోర్స్ నుంచి చూస్తే డీసెంట్ డిజైన్ అయితే ఉంటాయి, బాక్సీ డిజైన్స్ అనేవి ఉంటాయి కొంచెం. ఫస్ట్ మీకు ఇక్కడ చూసిన ఫీచర్స్లో బ్లాక్ డోర్ హ్యాండిల్స్, లాక్ సిస్టమ్ చూడొచ్చు, హోల్డర్స్ కూడా హార్డర్ ప్లాస్టిక్ ఉంటాయి, సాఫ్ట్గా ఉండదు. 4 పవర్ విండోస్ ఇస్తున్నారు, లాక్ అండ్ అన్లాక్ చైల్డ్ లాక్ సిస్టమ్ అంతే. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ ఓఆర్వీఎమ్స్ రావు, మాన్యువల్ కానీ చేయితో ఫోల్డ్ చేసుకోవాలి ఓఆర్వీఎమ్స్ అనేవి. సేమ్ పాకెట్, స్పీకర్స్, డీసెంట్ ఏరియా ఉంటుంది. మాన్యువల్ ట్రాన్స్మిషన్ 3 పెడల్స్ ఉన్నాయి. హైట్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి మిస్ అయ్యాయి మాన్యువల్ గాను, రిక్లైన్ అండ్ స్లైడింగ్ అనేది మాన్యువల్గా చేసుకోవాలి. సీట్స్ అయితే కంఫర్టబుల్గా ఉన్నాయి, కుషనింగ్ అంతా కూడా చూశాను. అండ్ ఇక్కడ వచ్చేసి బటన్స్ చూస్తే ఇక్కడ ఆటో స్టార్ట్ స్టాప్ అనేది ఉంది ఫ్యూయల్ ఎఫిషియన్సీ బెటర్కి. అండ్ ఈ బటన్స్ వచ్చేసి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ బ్రౌజ్ చేసుకోవడానికి, నార్మల్గా స్టీరింగ్ వీల్ మీద ఉంటాయి బట్ ఇక్కడ సపరేట్గా వర్టికల్ ఏసీ వెంట్స్ ఇస్తున్నారు సైడ్స్కి. అండ్ కీస్ తోటే స్టార్ట్ చేయాలి, మనకు పుష్ స్టార్ట్ బటన్ లాంటి ప్రీమియం ఫీచర్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొద్దు, మళ్ళీ మీరు ఆఫ్ ద మార్కెట్ వేయించుకోవద్దు. ఫస్ట్ మనం లోపలికి అయితే ఎంటర్ అయిపోదాము. లోపలికి వెళ్ళడం కూడా చాలా కష్టము, సో ఫుడ్ స్టెప్ అయితే ఉండాలి, ఎందుకంటే ఫుడ్ స్టెప్ ఉంటేనే ఈజీగా ఉంటుంది, మళ్ళీ ఆఫ్ ద మార్కెట్ వేయించుకోండి నా సజెషన్. సో ఫస్ట్ మీకు ఇలా అయితే ఉంటుంది, డాష్ వచ్చేసి బేస్ మోడల్ది. ఒకసారి మీకు ఆన్ చేసి చూపిస్తాను, సో కీ ఆన్ చేసి చూపిస్తాను. సో ఫస్ట్ ఆన్ చేయగానే ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వైపు చూడొచ్చు, బట్ ఇన్ఫోటైన్మెంట్ మాత్రం వెరీ లాగ్ ఉంది. చూడడానికి నాకు ఆఫ్ ద మార్కెట్లో ఉంది, కానీ మహేంద్ర వాళ్ళ ఒరిజినల్ అంటున్నారు, 8 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇస్తున్నారు మహేంద్ర లోగోతో చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ ఆండ్రాయిడ్ అయితే వచ్చింది. సో ఇది ఆన్ అవ్వడానికి చాలా ల్యాగ్ అవుతుంది, ఆల్రెడీ చూశాను ఇంతకుముందు, చాలా టైం తీసుకుంటుంది, వెరీ ల్యాగ్. టాప్ మోడల్లో వచ్చే స్క్రీన్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో టాప్ మోడల్ స్క్రీన్ చాలా ఫాస్ట్ ఉంది అండ్ ఇంటర్ఫేస్ కూడా చాలా ఫాస్ట్ ఉంది, టచ్ సెన్సిటివిటీ అంతా, ఇది చాలా ల్యాగ్ అవుతుంది. అప్పటివరకు మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూపించేస్తాను టైం వేస్ట్ కాకుండా. లెఫ్ట్ సైడ్ టాకో, రైట్ సైడ్ స్పీడో, సెంటర్లో మీకు 4.1 ఇంచ్ డిజిటల్ క్లస్టర్ చూడొచ్చు, యావరేజ్ చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ డిస్టెన్స్ టు ఎంటీ కూడా ఉంది, వెరీ ఇంపార్టెంట్, విచ్ ఇస్ వెరీ నైస్, యావరేజ్ ఫ్యూయల్ చెప్తుంది.
అండ్ సైడ్కి బ్రౌజ్ చేసుకోవచ్చు మీరు. సెట్టింగ్స్ స్పీడో చూపిస్తుంది, డిజిటల్గా చూడొచ్చు, వెరీ నైస్ టచ్. అండ్ ఇక్కడ వచ్చే సెట్టింగ్స్ ఉంటాయి, వెహికల్ సెట్టింగ్స్ కానివ్వండి, క్లాక్ సెట్టింగ్స్ అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు మళ్ళీ. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు వెహికల్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రిప్ ఏ చూడొచ్చు. ట్రిప్ ఏలో మళ్ళీ ట్రిప్ బి కూడా ఉంది, ఓడోమీటర్స్ ఇవన్నీ వస్తున్నాయి విత్ ఆల్ మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్. టైమ్ అండ్ డేట్ చూపిస్తుంది. ఒకసారి మీకు సెట్టింగ్స్కి వెళ్ళిపోయి సెట్టింగ్స్లో ఏమేమి ఉంటాయని చూద్దాము. ఇక్కడైతే లాంగ్ ప్రెస్ చేయమని చెప్తుంది, బ్యాక్ బటన్ని లాంగ్ ప్రెస్ చేస్తే ఒక 5 seconds వరకు సో సెట్టింగ్స్ ఏముంటాయనేది తెలుస్తున్నాయి మనకు. సో కొంచెం టైం అనేది తీసుకుంటుంది, వెరీ ల్యాగ్ ఉంది, క్లస్టర్ కూడా ఆన్ అయింది. సో ఫస్ట్ చూడొచ్చు ఏఈఎఫ్ ఆటో రీసెట్ కానివ్వండి, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, డేట్, టైం అండ్ క్లాక్ టైప్ కానివ్వండి, ఫ్యాక్టరీ సెట్టింగ్స్ ఇంతే మీకు సెట్టింగ్స్లో పెద్దగా ఉండే లైక్ టాప్ మోడల్లో చూసాను. అమ్మయ్య ఫైనల్లీ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ అయితే ఆన్ అయింది, చాలా టైం తీసుకుంది. సో ఇది 8-inch టచ్ స్క్రీన్ ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్, చాలా బేసిక్గా ఉంది. ఆండ్రాయిడ్ సంబంధించి బ్లూటూత్ కనెక్టివిటీ మాత్రమే ఉంటుంది 2D ఆడియో సిస్టమ్ తోటి. సెట్టింగ్స్లో వెళ్తే మీరు చూడొచ్చు చాలా బేసిక్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. నాకు ఆఫ్ ద మార్కెట్ ఇన్ఫర్టైన్మెంట్ స్క్రీన్ వేయించుకున్న అదర్ కంపెనీస్ నాకు చాలా బెటర్ అనిపిస్తుంది దాంతో పోలిస్తే ఇది. సో ఇదైతే స్క్రీన్ చాలా ల్యాగ్ ఉంది, టచ్ సెన్సిటివిటీ రెస్పాన్స్ ల్యాగ్ ఉంది అండ్ చాలా చూడొచ్చు బేసిక్ ఇది. సో నార్మల్గా ఒక 2-3-5,000 రూపీస్లో వచ్చే స్క్రీన్ ఇది. సో ఒరిజినల్గానే మహేంద్ర వాళ్ళు ఇస్తున్నారు. బేసిక్ సెట్టింగ్స్ చూడొచ్చు, మళ్ళీ షార్ట్ కట్స్ ఉన్నాయి పైన చూస్తే మీరు, మళ్ళీ అవే వస్తున్నాయి. రేర్ కెమెరా కూడా సపోర్ట్ చేస్తుందో లేదా ఈ స్క్రీన్కి తెలియదు. వాల్యూమ్స్ అన్నీ కూడా చూపిస్తుంది, టైమ్ అండ్ డేట్ వస్తుంది, యాప్స్ అనేవి ఉన్నాయి, నావిగేషన్ కూడా ఉంది అని చూపిస్తుంది. బట్ నావిగేషన్ వస్తుంది అయితే నేను అనుకోవట్లేదు, ఎందుకంటే బేసిక్ స్క్రీన్ కాబట్టి ఇది. సో చాలా సెట్టింగ్స్కి అయితే వెళ్ళాలి, మళ్ళీ ఇదంతా టైం ప్రాసెస్, మళ్ళీ అంత టైం వేస్ట్. సో నెక్స్ట్ ఇక్కడ మీకు మాన్యువల్ ఏసీ కంట్రోల్ చూడొచ్చు. నార్మల్గా టాప్ మోడల్లో డ్యూయల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్, డ్యూయల్ కంప్రెసర్ ఉంటే మనకి ఇక్కడ సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ అండ్ వర్టికల్ ఏసీ వెంట్స్. ఈ సిల్వర్ గార్నిష్ ట్రీట్మెంట్ అరౌండ్ మనకి సెంటర్ కన్సోల్ నాకు చాలా బాగా నచ్చింది, లావిష్గా ఉంది. నెక్స్ట్ ఇక్కడ కో ప్యాసింజర్ వాళ్ళకి కంట్రోల్ చూడొచ్చు, ఎయిర్ బ్యాగ్ది అండ్ ఆక్స్ అండ్ యూఎస్బీ పోర్ట్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ పైర్ రాదు. మాన్యువల్ గేర్ లివర్ స్టైలిష్గా ఉంది, బట్ కో ప్యాసింజర్ సైడ్ ఉంది, అది ఎందుకో అర్థం కాలేదు. అండ్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్, వుడ్ ట్రీట్మెంట్ చూడొచ్చు ప్లాస్టిక్ ఫినిష్లో, 2 కప్ హోల్డర్స్, సెంటర్ ఆమ్రెస్ట్ కింద మీకు డీప్ ఇన్సర్ట్ స్పేస్ అయితే ఉంది, స్టోరేజ్ స్పేస్ చూడొచ్చు. బట్ ఇదంతా ప్లాస్టిక్స్ కానీ ఉంది, సాఫ్ట్ టచ్ అయితే లేదు. టాప్ మోడల్లో వస్తే మళ్ళీ మీరు ఆఫ్ ద మార్కెట్ చేయించుకోవాలి, లాట్ ఆఫ్ వర్క్ ఉంటుంది. అండ్ ట్విన్ పీక్ బటర్ఫ్లై లోగో, క్రూజ్ కంట్రోల్ రాదు. లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఆడియో మీడియా కంట్రోల్ చూడొచ్చు, లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ, కాల్ డిక్లైన్ వాల్యూమ్ కంట్రోల్స్ అనేవి ఉన్నాయి. హార్డర్ స్టీరింగ్ వీల్ 3 స్పోక్గా అయితే ఇస్తున్నారు, ఎయిర్ బ్యాగ్ కూడా వస్తుంది. స్టీరింగ్ వీల్ వచ్చేసి అడ్జస్టబుల్ ఉంది, టిల్టెడ్ మాత్రమే ఇస్తున్నారు, టెలిస్కోపిక్ అనేది రాదు ఈ ప్రైస్ మోడల్లో. బేస్ మోడల్లో ఆల్రెడీ స్కార్పియో అండ్ టాప్ మోడల్ కూడా టెలిస్కోపిక్ లేదు. నార్మల్ వైపర్ లివర్, నార్మల్ హెడ్ ల్యాంప్స్, ఆటో అనేవి రావు. అండ్ రెస్టాల్ డాష్ బోర్డ్ అయితే డ్యూయల్ టోన్గా ఉంది. ఇక్కడ ఐడిల్స్ పెట్టుకోవడానికి సపరేట్ స్పేస్ ఇస్తున్నారు. సో మాన్యువల్ డిమ్మింగ్ ఉంటుంది, ఆబ్వియస్లీ ఆటో డిమ్మింగ్ రాదు, దీని గురించి ట్రిక్ చెప్తాను నేను. అండ్ ఎలాంటి లైట్ కంట్రోల్స్ అనేవి సన్ గ్లాస్ హోల్డర్ లేవు, ఒక వైట్ ఎల్ఈడి డోర్ లైట్ ఇస్తున్నారు. ఇక్కడ సన్ వైజర్ పైన ఎలాంటి టూల్స్ హోల్డర్ అండ్ సేమ్ కో ప్యాసింజర్ వైర్ కూడా సింపుల్ సన్ వైజర్స్. రెస్టాల్ డాష్ బోర్డ్ అయితే మీకు ఇలా అయితే చూడొచ్చు, సేమ్ డిజైన్స్. అండ్ బేస్ మోడల్లో ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ 7 members ట్రావెల్ చేయడానికి అయితే మంచి వెహికల్ ఇది, ప్రాపర్ ఎస్యూవీ టైప్ ఇది, రేర్ వీల్ డ్రైవ్తో వస్తుంది. ఇది ఇంటీరియర్ వచ్చేసి ఓవరాల్గా ఫీచర్స్ అండ్ డిజైన్. మనం క్విక్లీగా బయటకు వెళ్ళిపోయి ఇంజన్ గురించి డిస్కస్ చేద్దాము, కీస్ కూడా ఆఫ్ చేసేద్దాం, బ్యాటరీ డౌన్ అయిపోతుంది. ఎందుకంటే డెలివరీ వెహికల్ కస్టమర్ బుక్ చేసుకున్నారు. నాకు ఈ కస్టమర్ అనేది చాలా బాగా నచ్చాడు, ఎందుకనేది నేను వీడియో చెప్తాను, ఎందుకు చూస్ చేసుకుని వేరియంట్ అనేది. బోనెట్ ఓపెన్ చేయడం నాబ్ ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. బేస్ మోడల్ అయినప్పటికీ కూడాను నాకు ఈ వేరియంట్ ఎందుకు నచ్చింది వాల్యూ ఫర్ మనీ అంటే, పెట్రోల్ కావాలంటే పెట్రోల్ చూస్ చేసుకోవచ్చు, డీజిల్ కావాలంటే డీజిల్ చూస్ చేసుకోవచ్చు, 2 ఆప్షన్స్ ఉన్నాయి. నార్మల్గా Z6 వేరియంట్లో మన ఛానల్ రివ్యూ చేశాను, అందులో ఓన్లీ డీజిల్ ఆప్షన్ ఉంది. అండ్ ఇంకోటి బోనెట్ ఓపెన్ చేయడానికి ఈ పార్కింగ్ లైట్స్ ఆన్ అవుతాయి ఆటోమేటిక్గా, ఇది మంచి సేఫ్టీ ఫీచర్ అని చెప్పాలి మహేంద్ర. సో బోనెట్ ఓపెన్ చేయడం అంటే తలపరాన్ని తోక్కు వస్తుంది, అందుకే ఫోన్ పక్కన పెట్టి మళ్ళీ హోడ్ ఓపెన్ చేశాను. సో 2 ఇంజన్ ఆప్షన్ ఉంటాయి. ఫస్ట్ మీకు 2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ ఉంటుంది 4 cylinders తోటి, అది 200 PS ఆఫ్ పవర్ అవుట్పుట్ ఇస్తుంది, 370 టార్క్ అనేది ఇస్తుంది, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తోటి. ఇంకోటి డీజిల్ ఇంజన్ ఆప్షన్ వచ్చి ఎస్పెషల్లీ 2.2 లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్ ఉంటుంది, 2184 cc డిస్ప్లేస్మెంట్, హెమ్ హవక్ కామన్ రైల్ డైరెక్ట్ ఇంజెక్షన్స్ టెక్నాలజీతో వస్తుంది. మనం ఈ ఇంజన్ చాలాసార్లు చూసాము, తార్లో కానివ్వండి చాలా కార్స్లో ఇదే యూజ్ చేశారు. XV700లో 4 cylinders ఇంజన్ ఇది, 130 PS ఆఫ్ పవర్ అవుట్పుట్ ఇస్తుంది, 300 Nm ఆఫ్ టార్క్, ఇన్సలేషన్ కూడా ఉంది చూడొచ్చు. సో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. సో పెట్రోల్ అండ్ డీజిల్ రెండు కూడా మీకు రేర్ వీల్ డ్రైవ్తోనే వస్తాయి అండ్ మాన్యువల్లో మాత్రమే ఉంటాయి. BS6 ఇంజన్స్ రెండు కూడా. బ్యాటరీ కానివ్వండి అండ్ ఎయిర్ బాక్స్ చూడండి ఎంత పెద్దగా ఉంది, టర్బో ఇంజన్ కాబట్టి అన్ని కూడా సిస్టమ్స్ మీకు ఈజీగా తెలిసిపోతున్నాయి. 4 cylinders అంతా కూడా ఈ ఇంజన్ అనేది చూడొచ్చు. ఇది ఓవరాల్గా ఇంజన్కి సంబంధించి. మహేంద్ర వాళ్ళ నుంచి సేఫ్టీ ఫీచర్ నాకు చాలా బాగా నచ్చింది, హుడ్ ఓపెన్ చేయడానికి పార్కింగ్ లైట్. సో ఇంకా మిస్ అయిన ఫీచర్స్ ఇంపార్టెంట్వి ఏంటి అంటే, స్కార్పియోలో మనకి హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ ఒకటి ఇచ్చుంటే బాగుంటుండే, క్రూజ్ కంట్రోల్, నావిగేషన్, కీలెస్ ఎంట్రీ, ఆటో హెడ్ ల్యాంప్స్, రేర్ వైపర్ వాషర్, డిఫాగర్, అలాయ్ వీల్స్ ఇవన్నీ కూడా బేస్ మోడల్ రావు.
ఇంకా ప్రాపర్ కాంపిటీషన్ మనకు టాటా సఫారీ, ఇన్నోవా క్రిస్టా, హై క్రాస్, ఇన్వెక్టో, మారుతి సుజుకి. అండ్ నేను ఈ వీడియో మధ్యలో మీకు ఈ కస్టమర్ నాకు చాలా బాగా నచ్చాడని ఎందుకన్నానంటే అతనికి ప్రాపర్గా తెలుసు ఇది బేస్ మోడల్, ఇందులో ఏ ఫీచర్స్ కూడా రావు, నాకు ఓన్లీ డీజిల్ ఇంజన్ కావాలి, రేర్ వీల్ డ్రైవ్ తోటి అండ్ బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్, 7 సీటర్ వెహికల్ కావాలి, ప్రాపర్ ఎస్యూవీ అనుకొని ఈ వేరియంట్ బుక్ చేశారంట. అందుకే చాలా రోజులు వెయిట్ చేశాడు. నేను కలవలేకపోయాను కస్టమర్ని. కాకపోతే ఎక్స్టీరియర్ నుంచి అతను నాగ్గా ఏం చేశాడంటే స్టీల్ వీల్స్ బదులుగా ఒరిజినల్ అలాయ్ వీల్స్ వేయించుకున్నారు. ఒరిజినల్ అలాయ్ వీల్స్ వేయించుకుంటే చాలా సేఫ్గా ఉంటాయి మహీంద్రా వాళ్ళ నుంచి. కాబట్టి మళ్ళీ ఆఫ్ ద మార్కెట్ అలాయ్ వీల్స్ అనేవి ఎప్పుడైనా రన్నింగ్లో డ్యామేజ్ అయ్యి మళ్ళీ యాక్సిడెంట్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఒరిజినల్ అలాయ్ వీల్స్ వల్ల ఎగ్జాక్ట్లీ లైక్ టాప్ మోడల్ లానే ఉంది, అది కూడా బ్లాక్ కలర్. కాబట్టి ఎస్పెషల్లీ స్కార్పియోకి మాఫియా లుక్ తీసుకొస్తుంది. తర్వాత అతను ఏం ఆఫ్ ద మార్కెట్ వేయించుకుంటాడో అది వాళ్ళ ఇష్టము. నన్ను సజెస్ట్ చేయమంటే వైరింగ్ని ఒక్కటి కూడా టచ్ చేయకుండా, మీరు ఏం ఫీచర్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఓన్లీ వెహికల్ ఈవీ కావాలనుకుంటే మాత్రమే రేర్ వీల్ డ్రైవ్, 5 స్టార్ గ్లోబల్ ఇన్క్యాప్ సేఫ్టీ రేటింగ్, బ్లాక్ కలర్, డీజిల్ వెహికల్, 7 సీటర్, బాడీ ఆన్ ఫ్రేమ్ చాసిస్, ప్రాపర్ ఎస్యూవీ ఇవి కావాలనుకుంటే స్కార్పియో అండ్ బేస్ మోడల్ బుక్ చేసుకోండి. సో ఆన్ రోడ్ అయితే ఎప్పట్లేనే ఎగ్జాక్ట్ కనుక్కోవాలంటే మీరు స్క్రీన్ పైన వస్తుంది. బుకింగ్స్ కూడా ఆల్మోస్ట్ వెయిటింగ్ పీరియడ్ అనేది 6 మంత్స్ ఉందంటే నేను కనుక్కున్నాను షోరూంలో, 6 మంత్స్ టు 8 మంత్స్ డిపెండింగ్ అపాన్ ద వేరియంట్. సో మీరు ఇప్పుడే బుక్ చేసుకుంటే, ప్లానింగ్ చేసుకుంటే అయితే ఇప్పుడే బుక్ చేసేసుకోండి. సో నియాన్ మహేంద్ర సూరారం బ్రాంచ్కి ఉంది. మన ఛానల్ నుంచి యాక్సరీస్ పైన అయితే డిస్కౌంట్ ప్రొవైడ్ చేయగలుగుతాను, బట్ డైరెక్ట్ వెహికల్ పైన అయితే ఇది బుకింగ్ కూడా ఎక్కువగా ఉంది, డిమాండ్ ఎక్కువగా ఉంది. కాబట్టి డిస్కౌంట్స్ అండ్ ఆఫర్స్ అయితే లేవు ప్రస్తుతానికి. సో దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది రోజు వీడియో ఆఫ్ ఆల్ న్యూ మహీంద్రా స్కార్పియో NZ2 వేరియంట్ ఫస్ట్ ఇన్ తెలుగు బేస్ మోడల్ రివ్యూ తీసుకొచ్చేసాను. సో ఇలాగే నేను ఏ కార్ అయినా కూడా ఫస్ట్ తెలుగు రివ్యూస్ తేవడానికి ట్రై చేస్తున్నాను మన ఛానల్లో. ఎందుకంటే ఇప్పుడు మన ఛానల్ టాప్ లిస్ట్లో అయితే ఉంది, టాప్ నోచ్ కంటెంట్తో, క్వాలిటీ కంటెంట్ తోటి. సో ఇలాంటి కంటెంట్ మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. మీరు కంటెంట్ ఇక్కడ విషయాలు కొత్తగా విజిట్ చేసినామంటే నచ్చుతుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టేసుకోండి. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి మెసేజ్ చేయొచ్చు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. అండ్ Z2 వేరియంట్ రివ్యూ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో పెట్టేసాను, చూసేయండి. అండ్ మీరేమనుకుంటున్నారు, ఈ Z2 వేరియంట్ వాల్యూ ఫర్ మనీ కాదని కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను, లైక్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో బాయ్, టేక్ కేర్, మాస్క్ వేసుకోండి, శానిటైజర్, రెగ్యులర్ సోషల్ డిస్టెన్స్తో పాటు. అండ్ డ్రైవ్ చేసే వాళ్ళు సీట్ బెల్ట్స్ వేర్ చేయండి, రైడ్ చేసే వాళ్ళు హెల్మెట్స్ వేర్ చేయండి ఖచ్చితంగాను. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాయ్స్ అని.